హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవుతుంది? ఐటీ సిటీ నుండి ఎయిర్పోర్ట్ కారిడార్ వరకు గ్రోత్ స్పీడ్ పెరిగిందని అంటున్నారు. నిజామేనా? అబ్సల్యూట్లీ గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యే గ్రోత్ ఇప్పుడు ఓఆర్ఆర్ శంషాబాద్ బెంగళూరు హైవే సైడ్ కి స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. ఆల్రెడీ గచ్చిబౌలి ఫుల్ డెవలపింగ్ ఇంకా గ్రోత్ ఎక్కడ ఉంటుంది? గచ్చిబౌలి ఐటీ హబ్ ఆల్రెడీ పీక్ రీచ్ అయ్యేందుకు ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ ని ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ కనెక్టివిటీ వల్ల ట్రావెల్ టైం కంప్లీట్ గా చేంజ్ అయింది. శంషాబాద్ సైడ్ ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది? మెయిన్ రీజన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ హోటల్స్ వేసెస్ లాజిస్టిక్స్ కంపెనీస్ కమర్షియల్ యాక్టివిటీ ఫాస్ట్ గా ఇంక్రీస్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో ఈ ఎయిర్పోర్ట్ కారిడార్ హైదరాబాద్ గ్రోత్ కి బ్యాక్ బోన్ అవుతుంది. బెంగళూరు హైవే గురించి ఇన్వెస్టర్స్ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? బెంగళూరు హైవే అంటే ఫ్యూచర్ బిజినెస్ రూట్, వైడ్ రోడ్స్, వేర్ హౌస్, విలా ప్రాజెక్ట్స్, లేఅవుట్స్ అని ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ షద్నగర్ నుండి జడ్చర్ల వరకు ల్యాండ్ డిమాండ్ సైలెంట్ గా పెరిగిపోతుంది. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ హాట్ పాట్ ఈ రూటా సార్? 100% స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రెజెంట్ ని కాదు ఫ్యూచర్ గ్రోత్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకే హైదరాబాద్ నెక్స్ట్ గ్రోత్ వేవ్ బెంగళూరు హైవే కారిడార్ మీద స్ట్రాంగ్ కనిపిస్తుంది. ఈ లొకేషన్స్ లో జెన్యూన్ ప్రాజెక్ట్స్ కోసం ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి? ఎం నాగార్జున రెడ్డి DTCP అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్స్ బెంగళూరు హైవే షద్నగర్ సైడ్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ ఫ్యామిలీ సైట్ విజిట్ కోసం కాంటాక్ట్ చేయండి. 473-18575